నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఇప్పుడు ఆదరిస్తున్నారు ఎవరు ముందుకు రావద్దు దయచేసి మేడం గారు దగ్గరలో చెప్పేవా గారు స్వాగతం సామాజిక బాధ్యత కావాలి పల్లె పల్లెల్లో విద్యుత్ వెలుగులు రాష్ట్రాభివృద్ధికి ప్రతీకలు విద్యుత్ శాఖ తరఫున కష్టమయ్యే పరిస్థితి మనం చేస్తే అందరూ అక్కడి నుంచి మళ్ళీ ఎలాగ ఒంగోలులోని సిపిడిసి ఎల్ఎస్సి కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చ్ సెంటర్ వరకు సాగింది. అక్కడ మానవ ఆహారం ఏర్పాటు చేసి ఇంధన పొదుపు ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో విద్యుత్ ఉద్యోగులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అభివృద్ధికి విద్యుత్ ఎంతో కీలకమన్నారు. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. విద్యుత్ పొదుపునకు సంబంధించి విద్యుత్ శాఖ ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు. సిపిడిఎస్ఎల్ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ తరాలకు సాంప్రదాయ ఇంధన వనరులను అందించాలంటే విద్యుత్తుని పొదుపుగా వినియోగించాలన్నారు. 1 యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 1.25 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లేనన్నారు. స్మార్ట్ రేటెడ్ పరికరాలని అప్పుడు ఆ లాసులు అన్ని కలుపుకొని మనం దాన్ని అందుకే అంత అత్యంత విలువైందిగా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం చేస్తున్నాను. కాబట్టి దీన్ని అందరూ కూడా అనుసరించి పడదామని ఇప్పుడు ఈ కార్యక్రమం కంటిన్యూ చేయండి. ఆఫీస్ వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ గా సెలబ్రేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకా ప్లెడ్జ్ తీసుకోవడం, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్, డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము. ఎందుకంటే మనకున్న ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి. బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ఫైనైట్ రిసోర్స్, ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్. సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది. సో దానికి ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అన్నది ప్రజల అందరి కోసం, వారందరి మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ప్రజల అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14 నుంచి 20 దాకా పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నాం. దానిలో భాగంగా విద్యుత్ వినియోగదారులందరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉందని దాని మీద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి, కాలేజీ స్టూడెంట్స్కి విద్యుత్ పొదుపుపై కూడా అవగాహన కలిగించాలి. ఆ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. కాబట్టి మనం ఈ పొదుపు అనేది తప్పనిసరిగా పాటించి అందరం కూడా విద్యుత్ సంస్థల పురోగతికి, ప్రగతికి కారణభూతులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాగులపలపాడు మండలం చెదలవాడ రఘునాయక స్వామి బి నిర్మాణూరు గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో జరిగిన దొంగతనం కేసులో నిందితుల్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి వెండి, బంగారం వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నవంబర్ 24వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవర సిపన్నయ్య, సపర భోగేష్
మెదక్ జిల్లా యాదగిరికి చెందిన బత్తిని శ్రీకాంత్ గూగుల్ మ్యాప్ ద్వారా ప్రముఖ పుణ్యక్షేత్రాల దేవాలయాలు తెలుసుకుని దొంగతనాలు చేస్తున్న క్రమంలో చెదలవాడ రఘునాయక స్వామి దేవస్థానంలో 5 కిలోల వెండి ముద్ద, 400 గ్రాముల హారతి పళ్ళెం, 4 గ్రాముల బంగారు మంగళసూత్రాలు, బి నిర్మాణూరు కేసులో 9 కిలోల వెండి ముద్ద, వినాయకుడి వెండి విగ్రహం, దత్తాత్రేయ స్వామి విగ్రహాలను దొంగిలించారు. వీటి విలువ మొత్తం 15,50,000 రూపాయలు. దొంగతనం చేసిన సొత్తును కాకినాడ కృష్ణారావుకు విక్రయించడం జరుగుతుందని, ఈ క్రమంలో కాకినాడ కృష్ణారావు శ్రీకాకుళం నుంచి హౌరా రైల్లో చెన్నైకు దొంగ సొత్తుతో వెళుతున్నాడన్న సమాచారంతో అతన్ని అరెస్టు చేసి సొమ్మును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, రూరల్ సిఐ ఎస్ శ్రీకాంత్ బాబు, నాగులుపలపాడు ఎస్ఐ బి శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ కిషోర్ బాబు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సిల్వర్ దొంగతనం చేసినటువంటి ఒక గ్యాంగ్ ఇది. వీళ్ళు శ్రీకాకుళం డిస్టిక్ కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు 5 మంది. సవర సుకన్య, అలాగే సవర భోగేష్, బత్తిన శ్రీకాంత్, సవర సూర్యం, కురిమన శ్రీనివాసరావు. వీళ్ళు దొంగతనాలు చేస్తున్నటువంటి గ్యాంగ్. వీళ్ళు గూగుల్లో మ్యాప్స్లో చూసి ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళడం, అక్కడ టెంపుల్స్లో తాళాలు పగలగొట్టడం, అలాగే సీసీ కెమెరాలకు ఉన్నటువంటి DVR రికార్డింగ్ అవుతున్నటువంటి హార్డ్ డిస్క్ను కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోతారు గ్యాంగ్. అలాగే మన డిస్టిక్లో 2 ఇన్సిడెంట్లు, ఒకటి నాగర్పుల్పాడు మండలంలో నిర్మాణూరు, అలాగే చదలవాడ, ఇది ఒకటి జనవరిలో చేశారు, రెండోది సెప్టెంబర్లో దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు ఒక 25 కిలోస్ సిల్వర్ ఆర్నమెంట్స్, అలాగే అమ్మవారి ఉన్నటువంటి విగ్రహాలకు ఉన్నటువంటి బంగారు తాలిబొట్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. వెళ్తూ వీళ్ళు ఈ గూగుల్ మ్యాప్లో వెళ్తూ కారులో వస్తారు. ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్లో చూస్తే టెంపుల్స్ అని కొడితే ఎక్కడైనా నియరెస్ట్ ప్లేస్ చూపెడుతుంది. పెద్ద టెంపుల్ అయితే దొంగతనం చేస్తే మంచి ఒక 10 కిలోలు సిల్వర్, 20 కిలోస్ సిల్వర్ దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ టెంపుల్ ముందుకి వెళ్ళడం. అందులో భాగంగా ఈ 2 చేశారు వీళ్ళు. సో వీళ్ళు తీసుకెళ్లి శ్రీకాకుళంలో కాకినాడ కృష్ణారావు అనే ఒక విశ్వబ్రాహ్మణ్ ఇతనికి అమ్మడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వేరే వేరే కేసుల్లో అరెస్ట్ కాబడ్డారు. మనకు కూడా ఈరోజు సమాచారం రావడంతో ఈ కృష్ణారావు ఈ యొక్క సిల్వర్ని కరిగించినటువంటి ఆర్నమెంట్స్ ఇవన్నీ కరిగించిన తర్వాత అమ్మడానికి వెళ్తుంటే దాదాపు 15 కిలోలు సిల్వర్ ప్లేట్, అలాగే 2 విగ్రహాలు, దాదాపు ఒక 4 గ్రాముల అమ్మవారి పుస్తలు ఇవన్నీ కూడా మనం రికవరీ చేసుకోవడం జరిగింది. విలువ దాదాపు 15,50,000 రూపాయల వరకు ఉంది. సో 2 కేసులు మనం డిటెక్ట్ అయ్యాయి. ఇతను ఈరోజు మనం రిమైండ్ చేస్తున్నాం. అలాగే ఈ కేసులో దాదాపు టీం చాలా కష్టపడ్డారు. డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఐ రూరల్ సిఐ శ్రీకాంత్ చక్కగా కోఆర్డినేషన్ చేసి ఫస్ట్ నుంచి మానిటర్ చేసి వాళ్ళ ఎస్ఐ నాగర్పుల్పాడు ఎస్ఐ శ్రీకాంత్, అలాగే వాళ్ళ టీం అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ ఎస్వి కిషోర్ బాబు, పిసి రాఘవులు, అలాగే లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, హోంగార్డ్ మణికంఠ, వీళ్ళందరూ కూడా ఈ టీం కోసం ఇతన్ని ఈ 15 కిలోల సిల్వర్ రికవరీలో చాలా కీలకంగా వ్యవహరించారు. వాళ్ళందరూ కూడా కష్టపడడం వల్ల ఈరోజు రికవరీ జరిగింది. వాళ్ళందరికీ నా అభినందనలు. ఆ టీంకి శ్రీకాంత్ అండ్ ఎస్ఐ శ్రీకాంత్ వాళ్ళ టీంకి అందరికీ మరొకసారి అభినందనలు. జిల్లాలో మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకోసంకు వచ్చిన అర్జీలను సరైన రీతిలో గౌరవిస్తూ వారి సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి వారి సమస్యకు సరైన విధంగా పరిష్కారం చేసి అర్జీదారులను సంతృప్తి పరిచేలా మీకోసం నిర్వహించాలని సూచించడంతో ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్జీలతో వచ్చిన ప్రజల వద్ద నుండి మెప్మా ఆర్పీలు ఏ శాఖకు సంబంధించిన సమస్యతో వచ్చారో తెలుసుకుని అర్జీదారులను ఆ శాఖ అధికారి టేబుల్ వద్దకు తీసుకువెళ్తారు. సమస్యను పరిశీలించిన ఉన్నతాధికారులు ఆ సమస్య పరిష్కరించే దిశగా ఉన్నదా లేదా అని పరిశీలించి అర్జీదారునితో పాటు అధికారి కలెక్టర్ దగ్గరకు వెళ్లి విషయాన్ని తెలియజేస్తారు. గతంలో కలెక్టర్, జేసీ, డిఆర్ఓ లాంటి అధికారులు అర్జీలు స్వీకరించిన ఆయా శాఖలకు పంపించారు. ఈ విధానంలో సమస్యల పరిష్కారం ఆలస్యమవుతున్నందున కొత్త విధానానికి నాంది పలికారు. ఈ విధానం ద్వారా ముందుగానే సంబంధిత అధికారి అర్జీని పరిశీలించడంతో పరిష్కరించే అవకాశం ఉందో లేదో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తారు.
కనుక అర్జీలు వెంటనే పెండింగ్ లో ఉండకుండా త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఈ విధానం ద్వారా కలుగుతుంది. అర్జీదారుడికి గౌరవపూర్వకంగా ఆహ్వానించి సావధానంగా వారి సమస్యను విని పరిష్కారం చూపాలన్న సీఎం చంద్రబాబు నాయుడు సూచనలను జిల్లా కలెక్టర్ ప్రథమంగా అమలు చేశారు. జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ప్రతి టేబుల్ వద్దకు కలెక్టర్ వెళ్లి ఏర్పాట్లను, పని విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో హెచ్ఓడిస్ అండ్ అదర్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకు ఇది మీకోసం ఇది టోటల్ గా ఇప్పుడు డిఫరెంట్ గా జరగబోతుంది. ఎందుకంటే ముందు ఉన్న అర్జీదార్స్ ఫస్ట్ ఇక్కడే డైరెక్ట్ గా వస్తారు, తర్వాత హెచ్ఓడిస్ ని పిలుస్తాము, వారు దానికి సంబంధిత ఆఫీసర్స్ తో మాట్లాడి మనకి ఇక్కడ వచ్చి చెప్తారు. సో ఇప్పుడు నుంచి అలా ఉండదు. సో ఎవరైతే మనకు ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎవరైతే అర్జీదారు వస్తారో వారికి ఫ్రీగా అక్కడ రాసుకోవడానికి బయట అరేంజ్ చేసి ఉన్నాము. తర్వాత వారికి లోపలికి వచ్చిన వెంటనే రెవెన్యూ, నాన్ రెవెన్యూ అని సెగ్రిగేట్ చేసి రిజిస్ట్రేషన్స్ కూడా అలా సెపరేట్ గానే చేస్తున్నాము. దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. అక్కడ అయిన తర్వాత అక్కడ నుంచి వాలంటీర్స్ వారిని లోపలికి పంపిస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి డివిజన్ వైజ్ పెట్టి ఉన్నాము. ఒక ఫామ్, ప్యాక్ ఫామ్ కూడా ఇచ్చి ఉన్నాము. ప్రీ ఆడిట్ ఆఫ్, ప్రీ అసెస్మెంట్ ఆఫ్ కంప్లైంట్, నేచర్ ఆఫ్ గ్రీవెన్స్ లో సర్వీస్ రిక్వెస్ట్, కంప్లైంట్, ఇండివిజువల్ ఆర్ గ్రూప్ అని 4 కేటగిరీస్ ఉన్నాయి. సో దీంట్లో గ్రూప్ కంప్లైంట్స్ సేమ్ థింగ్ అప్లికబుల్ టు రెవెన్యూ కంప్లైంట్స్ ఆల్సో. ఎక్కడైనా ఒక విలేజ్ లో నుంచి ఎక్కువ మంది వస్తున్నారంటే వారిని డైరెక్ట్ గా ఇక్కడికి పంపించండి. సేమ్ థింగ్ ఫర్, బికాస్ దట్ ఈస్ ఎ కామన్ రిక్వెస్ట్ ఉండవచ్చు. సో వారిని ఇక్కడ డైరెక్ట్ గా ఎంటర్టైన్ చేస్తాము. సో ఇండివిజువల్ రిక్వెస్ట్ అయితే ఫర్ నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్స్, హెచ్ఓడీస్ తో చెప్తున్నాము. ఇది ఆల్రెడీ వెదర్ ఇట్ ఈస్ ఏ సర్వీస్ రిక్వెస్ట్ ఆర్ కంప్లైంట్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కార్డ్. పలు చోరీ కేసుల్లో నిందితునిగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ కట్ట మధుబాబును కందుకూరు ఫ్లైఓవర్ వద్ద అదుపులోనికి తీసుకున్నట్లు సిఐ సిహెచ్ అజిరత్తయ్య తెలిపారు. నిందితుని నుంచి 4 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారని అన్నారు. సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసైన మధుబాబు కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నాడు అన్నారు. ఆచూకీ దొరకకుండా ఉదయం పూట చోరీ చేయడం ఇతని ప్రత్యేకతని, తక్కువ సమయంలోనే చోరీ చేసి సంఘటనా స్థలం నుంచి పరారయ్యేవాడని చెప్పారు. కందుకూరు రూరల్, గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. ఈ నెల 2వ తేదీ సుందర్ నగర్కు చెందిన కుంచాల సునీత సుబ్బారెడ్డి ఫ్యాక్టరీలో పని నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి వచ్చిన సునీత కుమారుడు బీరువా పగలగొట్టి ఉండటాన్ని గమనించి చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఒంగోలు డిఎస్సి రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిఐ హజరత్తయ్య, ఎస్ఐ బి మహేంద్రలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిందితుడిని ఆదివారం కందుకూరు ఫ్లైఓవర్ దగ్గర అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును శాఖచక్యంగా ఛేదించిన సిఐ హజరత్తయ్య, ఎస్ఐ మహేంద్ర, ఏఎస్ఐ షేక్ మహబూబ్ బాషా, సిహెచ్ శేషారెడ్డి, కానిస్టేబుల్ తిరుపతి స్వామి, కానిస్టేబుల్ సుమన్లను ప్రత్యేకంగా అభినందించినట్లు వివరించారు. ఎస్ఐ గారి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది కందుకూరు అండర్ బైపాస్ వద్ద ఒక మనిషిని గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరైనా విచారిస్తే కట్టా మధుబాబు, తండ్రి బాబురావు, వయసు 27 సంవత్సరాలు, మాచవరం గ్రామం, కందుకూరు మండలం. ఇది మనకి సింగరాయకొండలోని సుందర్ నగర్లో 2/12/2024 ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో కుంచాల సునీత అని చెప్పి ఈమె ఎంఎస్ఆర్ ఫ్యాక్టరీ పనిచేస్తుంది. మార్నింగ్ 8:30కి తాళా వేసుకొని ఎంఎస్ఆర్ ఫ్యాక్టరీ వెళ్తుంది. ఈవినింగ్ 4:30 బాబు చూస్తే తలుపు బాగా కొట్టి వాటికి కొంత ప్రాపర్టీ పోవడం జరిగింది. దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగితే ఎస్ఐ గారి క్రైమ్ నెంబర్ 363 అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుమారు 5 గ్రాముల బంగారం అందులో థెఫ్ట్ అయింది. దాంట్లో మనకి ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగితే ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మనం ముద్దాన్ని గుర్తించడం జరిగింది.
ఆ కేసులో ఎస్ఐ గారు ఎఫర్ట్స్ చేసి వారి సిబ్బందితోటి ఈరోజు ఈ కేసు ఇతను విచారించగా ఇదే కాక కొన్ని నేరాలను ఒప్పుకోవడం జరిగింది. క్రైమ్ కందుకూరు రూరల్ ఒక కేసు, గుడ్డూరు ఒక కేసు, అలాగే కందుకూరు టౌన్ లో ఈ విధంగా పలు ప్రాంతాల్లో నేరాలు చేసి ఆ నేరాల్లో మనకి ఈ ముద్దాయి దొరకడం జరిగింది. మొత్తం సుమారు ఇతని దగ్గర నుంచి 6 లక్షల రూపాయల యొక్క సొత్తుని రికవరీ చేయడం జరిగింది. ఈ కేసును ఇంకా త్వరగా ఇన్ఫర్మేషన్ పెట్టి చేర్చినటువంటి ఎస్ఐ గారిని, అలాగే వాళ్ళ సిబ్బంది అయినటువంటి ఏఎస్ఐ భాషా గారిని, శేషారెడ్డి, త్రిపుస్వామి, సుమలను ఎస్పీ సారు, డిఎస్పీ గారు ప్రత్యేక అభినందించి గోదాదేవి రచించిన పాసురాలు సమస్త వేదసారమని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని గీతామందిరంలో తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభించారు. గోదాదేవి ఆవిర్భావం, శ్రీకృష్ణుణ్ణి పొందేందుకు ఆచరించిన తిరుప్పావై వ్రతం పాసురాల ప్రాశస్త్యాన్ని వివరించారు. మొట్టమొదటి పాసురంలోని అంతరార్థాలను తమ ఉపన్యాసం ద్వారా తెలిపారు. నేటి నుండి జనవరి 13వ తేదీ వరకు 30 రోజుల పాటు ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనం ఉంటుందని తెలిపారు. ముందుగా ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసుల్ని నిర్వాహకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. సమస్త పురాణంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఈ 30 నీకు నమస్కారం అమ్మా వెంకట స్వామి వారి మళ్ళీ ఆ విషయాలు 2 సంవత్సరాలుగా ఇదే మందిరంలో తిరుప్పావై ప్రవచనాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చక్కగా స్వామివారి మీద ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి అత్యంతమైనటువంటి భక్తి, అదే సమయంలో ఆండాళ్ళ తల్లి మీద ఉన్నటువంటి అత్యంతమైనటువంటి భక్తితోటి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ 30 రోజుల పాటు 30 పాసురాలని వింటూ ఉన్నారు. ఈరోజు 30 పాసురాలు వింటమే కాదు, గత నాకు తెలిసి 75 సంవత్సరాల పైన ఉంటుంది గీతా మందిరం ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక మంది మహిళలు ఈ గీతా పారాయణ చేస్తూ ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అనే అనొచ్చుది. చిన్న మందిరం అయినా కానీ ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగానే సాక్షాత్తు విల్లిపుత్తూరులో అమ్మవారు అవతరించినట్టు విల్లిపుత్తూరు ఎలాంటిదో ఈ గీతా మందిరం కూడా అలాంటిది అని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు చేస్తున్నటువంటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారికి తెలిసి మనల్ని అక్కడికి ఆహ్వానించి ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి అంతరార్థాలను కూడా వారికి తెలుసుకొని, అంటే మన ద్వారా మనం ఏం చెబుతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని గీతా మందిరానికి. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ కొత్త మామిడిపాలెం రోడ్డులో బాలికల వసతి గృహ భూమి పూజ నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెదవాడ వెంకటరావు తెలిపారు. సారా ఆస్టోనా హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత చేతుల మీదుగా భూమి పూజ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అన్నమయ్య సంకీర్తనల సామూహిక గళార్చన కార్యక్రమంతో పాటు భారతీయం సత్యవాణి ఆధ్వర్యంలో సంస్కృతి సంప్రదాయాలపై మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని కమ్మ సోదరులు హాజరు కావాలని తెలిపారు. సమావేశంలో గౌరవ అధ్యక్షుడు గనిపినేని అంజయ్య, అధ్యక్షుడు వీరవల్లి సుబ్బారావు, కోశాధికారి మండవ శేషగిరిరావు, సభ్యులు కంచెర్ల సుబ్బారావు, ముప్పవరపు వెంకటరావు, నిడమానూరు హనుమంతరావు, గోరంట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ ఏ సంస్థకి పోటీ కాదు, అలాగే మా సంస్థకి ఎవరు పోటీ కాదు, మేము ఎవరికి పోటీ కాదు, మాకెవరు పోటీ కాదు. మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా చేస్తాం. 8-9 సంవత్సరాల నుంచి హాస్టల్ అనే విషయంలో కొద్ది గట్టిగా ఎఫర్ట్ చేశాం. అది మొత్తం మీద ఇన్నాళ్ళకి ఒక కొలిక్కి వచ్చింది. భవిష్యత్తులో పేద పిల్లలకి
ఎక్కువగా ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. ఈ నిర్మాణం కూడా దాతల సహాయంతో దాన్ని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని రూమ్స్ మీద డివైడ్ చేసి ఒక్కొక్క రూమ్కి ఎంత అమౌంట్ ఫిక్స్ చేసి డోనర్స్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆల్రెడీ మాకు చెప్పున్నారు, ఇంకొంతమంది ఒక 4-5 రోజుల్లో చెప్పి ఫైనలైజ్ చేస్తామన్నారు. ఇది ఈ ప్రాజెక్టు గురించి. రేపు 22వ తేదీ ఆదివారం, వచ్చే ఆదివారం ఉదయం 7:45 భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ భూమి పూజలో ప్రధానంగా భూమి పూజ స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి దంపతుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం కొంచెం భారీగానే చేస్తాం. ఆ రోజు ఉదయం మీ ముఖంగా నేను జిల్లా ప్రజానీకానికి, ఈ జిల్లాలో ఉండే కమ్మ కుటుంబ సభ్యులందరికీ ఒక విజ్ఞాపన ఏంటంటే, ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ప్రాజెక్టుగా మేము భావిస్తున్నాం. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. ఈ సర్వీస్ ఎక్కడంటే ఇది మల్టీ సర్వీస్, ఒక్క ఎడ్యుకేషనే కాదు. ఇక్కడ వెంకటరావు చెప్పినట్టుగా 4-5 వింగ్స్లో సర్వీస్ చేస్తున్నాం. హెల్త్, అగ్రికల్చర్, ఏదైనా ముఖ్యంగా యూత్ను ఎంకరేజ్ చేసే ప్లాన్లు ఉన్నాయి. ఈయన వేసిన ప్రశ్న ఏదో చీలిపోయారని. చీలిపోలే, ఒంగోలుకి ఇంకొక సంఘం వచ్చింది. 3వ సంఘం వీలుంటే నువ్వు పెట్టు, దానికి కూడా నేనే అన్న రిప్రజెంట్. అప్పుడు నువ్వు ఇంకొక సర్వీస్ తీసుకుంటావు, ఇంకో బిల్డింగ్ ఏదో కడతావు. అప్పుడు ఎవరికి ఇవన్నీ ఉపయోగం? ఇవన్నీ ఎవరికి ఉపయోగం? కమ్యూనిటీకే కదా. కాబట్టి లబ్ధిదారులంతా కమ్యూనిటీ. పోతే పత్రికల వారు ఎవరో అడిగారు ఇందాక, మీరే కదా వేరే క్యాస్ట్ అని. అసలు ఫస్ట్ స్కాలర్షిప్స్ ఇచ్చిందే నాన్ కమ్మాస్కి, మెరిట్ స్కాలర్షిప్స్ మేము ఇచ్చింది. అందులో విచిత్రం ఏంటంటే అందరిలోకి మెరిట్ బీసీసీ ఉన్నారు. కమ్మాస్ కన్నా బీసీసీ మెరిట్లో ఉన్నారు. అయినా సరే కొన్ని కులాలకి సర్వీస్ విషయంలో కేవలం కమ్మ కాదు అందరికీ చేయాలనే భావంతో చేసినవి. మార్క్స్ మీద ఇచ్చాం కాబట్టి ఆ మెరిట్లో ఇచ్చాం. రాజకీయ కారణాల నెపంతో విధుల నుంచి తొలగించిన జమ్ములపాలెం పాఠశాల పీఈటీ తుల్లిబిల్లి అశోక్ బాబును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ అధ్యక్షుడు ఎం బుద్దకోటి డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఎంసీఏ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. జమ్ములపాలెం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అశోక్ బాబు మార్చి 12వ తేదీన దళితుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాడనే కారణంతో అతనిని విధుల నుంచి తొలగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ బాబు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని, పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. కొంతమంది కావాలని రాజకీయంగా చిత్రీకరించి అతనిని విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. తొలగించిన పీఈటీ అశోక్ బాబును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. సమావేశంలో యువజన విభాగం జిల్లా కార్యదర్శి వెంకటేష్, బత్తుల అశోక్, దార్ల అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు. కొండేపి నియోజకవర్గంలో టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామంలో పీడీగా పనిచేస్తున్నటువంటి తుల్లిబిల్లి అశోక్ అనే అతన్ని ఎలక్షన్స్లో ఒక పార్టీకి కొమ్ము కాశాడని చెప్పి ఒక నెపంతో, ఒక ఆరోపణతోటి ప్రకాశం జిల్లా డీజీఓ మరి సస్పెండ్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే అతను ఎలక్షన్ కోడ్కు ముందు దళితుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి సింగరాయకొండలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అందరితో పాటు పాల్గొన్నాడు. ఆ రోజు పార్టీ కండవలు లేవు, ఎలక్షన్ కోడ్ కూడా లేదు. కానీ కొంతమంది కావాలని చెప్పి దాన్ని ఇంకో విధంగా చిత్రీకరించి అతన్ని ఈరోజు సస్పెండ్ చేయటం మరి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి చట్టాలన్నీ కూడా అగ్రకుల చుట్టాలుగా మారుతున్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి దళితులకి, బహుజనులకి ఒక న్యాయం, పెత్తందారులకు ఒక న్యాయం కాకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం చేకూర్చారని చెప్పి మరి తుల్లిబిల్లి అశోక్ కుమార్ని
మరలా విధుల్లోకి చేర్చుకోవాలని చెప్పి మరోసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యమా లేకపోతే భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఒక రాజులు లేదంటే ఒక నాయకుల పాలనలో ఉన్నామనేది మనకు ఇప్పుడు అర్థం కావటం లేదు. తిల్లిబిల్లి అశోక్ అనే అతను ఒక పేద దళిత కుటుంబానికి చెందిన అతను కాబట్టి అతనికి ఎటువంటి రాజకీయ అండదండలు లేవు, ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేవని చెప్పేసి ఈరోజు అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా నేరం చేయకపోయినా కూడా ఈరోజు అతన్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేసి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇదా మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ పాలన? పేదల మీద అధిక జనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ ఈ ఓసీలో ఉన్న పేదలన మీరు ఇబ్బంది పెట్టడానికా మీరు ప్రభుత్వం ఇచ్చింది 160 సీట్లు? ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని విరమించుకొని అశోక్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అతన్ని విధుల్లోకి తీసుకోవాలి. తీసుకొని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో విద్యార్థులతో నిరుద్యోగులతో మాట్లాడి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. శ్రీశైల దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. వేకువజామున శ్రీ స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా అర్చక స్వాములు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తర్వాత రథారూఢులైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. ఆలయ మహాద్వారం ముందు భాగం నుంచి ఆలయ 4 మాడ వీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో పలు కళా బృందాలు, కోలాటం, డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు, నామ సంకీర్తన, గిరిజన చెంచు నృత్యాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అర్చక స్వాములు, వేద పండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు అందజేయడంలో ప్రతి ఒక్కరూ వారధులుగా పనిచేయాలని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. కొమరోలు మండలం సోరవారిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, మహిళా డైరీ సంఘం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ప్రారంభించారు. సూరవారిపల్లి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే గారికి నూతన సచివాలయ భవనం వైపుగా తీసుకున్న సందర్భంగా శాలువాలతో పూలమాలతో సత్కరిస్తున్నారు. ఆవిష్కరించారు.
నూతన భవనాలను పరిశీలించి సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల శ్రేయస్సును సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ కారుమూరి అమూల్య, ఎంపీడీఓ మస్తాన్ వలి, పంచాయతీరాజ్ డిఈ సుబ్బారెడ్డి, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఎంఈఓ బొర్రా వెంకటరత్నం, మండల పార్టీ అధ్యక్షుడు బి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ ముత్తుమల్ల సంజీవరెడ్డి, మాజీ సర్పంచి బోయిల్ల బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. రాదిరేడుపల్లె, సూరవారిపల్లె గ్రామ పంచాయతీలకు సంబంధించి సచివాలయ భవనము, ఆర్బీకే, అలాగే మన యొక్క హెల్త్ సబ్ సెంటర్ కూడా ఇక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఏదైతే సచివాలయాలు కానీ, రైతులకు సంబంధించినది కానీ, ఆరోగ్యపరంగా ప్రతి గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ విధమైన విధానాలు తీసుకురావడం జరిగింది. నేను ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా గ్రామ పంచాయతీలకు అందించేటువంటి ఆర్థిక సంఘ నిధులు కానివ్వండి, అన్ని రకాలుగా గ్రామ పంచాయతీలకు తోడ్పాటును అందించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఈరోజు ఆరోగ్యానికి సంబంధించింది కానివ్వండి, లేకపోతే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో మేలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒక 10-15 రోజుల కిందట పడ్డటువంటి వర్షాలలో కూడా మా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇక్కడ శనగ పంట కానీ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మంగళవారం ప్రకాశం, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో, బుధవారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఎంఐడి హెచ్చరికలు జారీ చేసింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి మనిషిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే, కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.